కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అధికారులను వెంబడి పెట్టుకుని బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో జీహెచ్ఎంసీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీని ప్రభావం నేరుగా పేదలు నివసించే బస్తీలపై పడుతుందన్నారు కిషన్ రెడ్డి. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీధి లైట్లు కాలిపోతే మార్చే పరిస్థితి లేదు. వర్షపు నీటి కాలువల్లో పూడికతీత చేయకపోవడంతో నీరు రోడ్లపై పారుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన పూడికతీత కార్యక్రమం చేపట్టలేదన్నారు. సీల్ తొలగిస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు మంత్రి. ప్రధానంగా కూడా ఈ వాస్తవం ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ముఖ్యమంత్రి గారు ముందొచ్చినప్పుడు డ్రగ్స్ విషయంలో కొంత నేను చాలా కఠినంగా ఉంటానని మాట్లాడారు. ఈరోజు అది ఆయన మాటలు ఆయన మర్చిపోయినట్టుంది. డ్రగ్స్లో ప్రధానంగా పేద ప్రజలు ఉండేటువంటి బస్తీల్లో కానీ, కాలనీలో కానీ, స్కూళ్ళల్లో కానీ, లేకపోతే రైల్వే అడ్డాల్లో కానీ, బస్ స్టేషన్లో కానీ, చౌరస్తాల మీద కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు గంజాయి బ్యాచ్లు విపరీతంగా మరి యువతను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్రమంగా మరి గంజాయి వాడడము నిషేధం, కానీ ఈరోజు దాన్ని చాలా పెద్ద ఎత్తున పిల్లలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క గంజాయి చేసేటువంటి స్మగ్లర్స్ ఏదైతున్నారో వాళ్ళు అక్రమంగా తీసుకురావడంతో హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ అంతా కూడా, ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఈ 2 రాష్ట్రాల్లో కూడా గంజాయి సమస్య చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. యువశక్తి పూర్తిగా నిర్వీర్యమవుతూ ఉంది. ఏమైనా ఆ రకంగా మీరు రోడ్ల మీద తిరుగుతూ ఇబ్బంది పెడతా ఉంటే, ఎవరైనా అడ్డుకుంటే నిర్దాక్షిణ్యంగా మరి గంజాయి మత్తులో ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంట్లో మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, రోడ్ల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క గంజాయికి సంబంధించినటువంటి బానిసలుగా ఉన్నటువంటి యువత ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది పెద్ద పరాకాష్ఠగా మారింది. రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక మీద ఈ విషయంలో మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ను రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందుబాటులో లేకుండా, యువతకు అందుబాటులో లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎక్కడ గంజాయి పండుతుంది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరు అమ్ముతూ ఉన్నారు, వాటి మూలాల మీద కఠినంగా వివరించి మరి గంజాయి నుంచి ప్రజలను మరి రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. మూసీ నది వెంట బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు 5.5 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. నాగోల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ దేశంలోని అతిపెద్దదని పేర్కొన్నారు. అలాగే మూసీ వెంట 4,000 కోట్ల వ్యయంతో 32 ఎస్టీపీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటి ద్వారా శుద్ధి చేసిన నీటిని నిర్మాణ అవసరాలకు వినియోగించే అవకాశం ఉండేదని చెప్పారు. శుద్ధి చేసిన నీటికి తోడుగా గోదావరి నది నీటిని తీసుకొచ్చి మూసీని మరింత శుద్ధి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచించారని పేర్కొన్నారు. మూసీ వెంట ఇండ్లను కూల్చివేయకుండా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు కేటీఆర్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 6 కోట్లతో వాకింగ్ ట్రాక్లు, అదేవిధంగా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గంలో 30 కోట్లతో మినీ శిల్పారామం అభివృద్ధి చేశామని తెలిపారు. హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉంటుంది. ఇవేవి కనబడాయట, వీటిని మాత్రం ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు. హైడ్రా కళ్ళు కనబడతలేదు. కానీ గరీబోడైతే, పేదవాడైతే పర్మిషన్లు ఉన్నా, ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లు ఉన్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి, ఇలా కుర్చీలో కూర్చున్నాడు ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నేను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇది మంచిది కాదు పద్ధతి, ఇది మంచిది కాదు. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా పేదవాడి కంటిలో కన్నీరు చూసిన ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇంకొక మాట కూడా నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, అసలు నేను ఎందుకు గెలిపించారు ప్రజలు? ఎందుకు గెలిపించినారు? నేను ఏ బేసిస్ లో గెలిపించారు? ఏ ప్రాతిపదికన గెలిపించినారు?
మీరు చెప్పినారు పేద ప్రజలకి ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు. 100 రోజులు 6 గ్యారంటీ అని చెప్పి 420 హామీలు, మీరు హామీల వర్షం గుప్పించినారు కదా. 4,000 పెన్షన్లు అంటివి, మహిళలకు 2,500 అంటివి, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామంటివి, చదువుకుంటే స్కూటీలు ఇస్తామంటివి, పిల్లగాళ్ళకు విద్యా భరోసా కార్డులు అంటివి, రైతులకు 15,000 రైతు భరోసా అంటివి. ఇన్ని సినిమా డైలాగులు కొడితే కౌలు రైతులకు కూడా సహాయం అంటివి, రైతు కూలీలకు నెలకు 1000 అంటివి, ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అంటివి. ఇట్లా ఒక రంగుల కళ లాంటి, అరిచేతుల స్వర్గం లాంటి వ్యవహారం చూసి ఓటేసినారు తప్ప నేను ఇల్లు కూడా కొడతా అంటే కూడా ఓటేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటగా మూసిని బ్యూటిఫికేషన్ చేస్తాను ముందలేసుకున్నాడు. అదంతా కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడితే యాజ్ ఎ చైర్మన్గా ఆ రోజు మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్గా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం, కేసీఆర్ ఏ విధంగా ఆలోచించున్నారు అనేది ఒక్కొక్కటి వివరించి చెప్పిన్నారు. నిజంగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అభివృద్ధి అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలు నక్కున చేర్చుకొని వాళ్ళకు అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఉదాహరణకి మనకు ఎల్బీ నగర్కి మహేష్ గారికి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలకు వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. పైన చెరువులన్నీ కూడా వచ్చాయి. చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి నీళ్లు రావద్దు, ఆపేద్దామని కిందన్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమే అని ఆలోచించున్నారు. ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాల నారాయణగూడలో వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె అచ్యుతాదేవి ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రొఫెసర్ జె అచ్యుతాదేవి ప్రిన్సిపల్, రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల, నారాయణగూడ, హైదరాబాద్. మేము కళాశాల వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్గా శ్రీ బి శివధర్ రెడ్డి గారు, డీజీపీ తెలంగాణ గారు ఇచ్చేశారు. చదువులో అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబర్చినటువంటి విద్యార్థినులందరికీ బంగారు పథకాలు ఇచ్చి సన్మానించడం జరిగింది. అదేవిధంగా వివిధ సబ్జెక్టులలో అధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థినులందరికీ క్యాష్ ప్రైజులు, రోలింగ్ షీల్డులు, రోలింగ్ కప్పులు ఇవ్వడం జరిగింది. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ బంగారు పథకము శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు వారి మదర్ పేరు మీద, శాంతమ్మ గారి పేరు మీద ఈ సంవత్సరం నుంచి ప్రారంభించారు. అదేవిధంగా చాలామంది ఫిలాంథ్రోపిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదుగా 1954 నుండి ఈ యొక్క బంగారు పథకాలు, తర్వాత క్యాష్ ప్రైజులు పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మా విద్యార్థులు వివిధ రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రైమ్ మినిస్టర్ ఖేలో ఇండియా టోర్నమెంట్స్లో మా పిల్లలు ఖోఖోలో క్యాష్ ప్రైజ్ సంపాదించారు. అదేవిధంగా క్రికెట్లో క్యాష్ ప్రైజ్ సంపాదించారు, టగ్ ఆఫ్ వార్లో సంపాదించారు. రకరకాల సర్టిఫికేట్ కోర్సులు చేశారు, మూక్స్ సర్టిఫికేట్ కోర్సులు చేశారు. తర్వాత మా కళాశాల వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మా స్టూడెంట్ అడ్వైజరీ కమిటీ కూడా రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అవి ఇంటర్ కాలేజియేట్ మరియు ఇంట్రా కాలేజ్. వీటన్నింటిలో కూడా ప్రతిభ అంటే ప్రైజ్ విన్నర్సు, రన్నర్స్ వీళ్ళందరికీ కూడా మేము ఈరోజు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ శివధర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థినులు హార్డ్ వర్క్ చేయాలని, తర్వాత ఫోకస్డ్గా ఉండాలని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో 2 నెలల పసికందు హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రజక వృత్తిదారుల సంఘం ఆందోళనకు దిగింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సంఘం నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రజక సంఘం నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న దిల్సుఖ్ నగర్లో 10,000 మంది విద్యార్థులతో నిరుద్యోగ మార్చు నిర్వహించనున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఓయూలోని ప్రధాన లైబ్రరీ ఆవరణలో విద్యార్థులు నిరుద్యోగ మార్చుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చించి ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న టీజీపీఎస్సీని 15న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఎస్సీ వర్గీకరణాన్ని సాకులు చూపుతూ బీసీ 42% రిజర్వేషన్ అని చెప్పేసి త్వరలో 40,000 ఉద్యోగాలని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేము ఎప్పుడు ఇవ్వాలో మాకు తెలుసు అని చెప్పేసి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ తెలంగాణ నిరుద్యోగ యువత కర్ణాటకలో ఏ విధంగా అయితే జరిగిందో మరో ఉద్యమాన్ని తెలంగాణలో మేము నోటిఫికేషన్స్ కోసం మేము ఉద్యమం ప్రారంభిస్తున్నాం. నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఏ స్థాయిలో తిరుగుబాటు చేయాలనో ఆ స్థాయిలో తిరుగుబాటు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క మార్చి 13న నిరుద్యోగ మార్చ్ దిల్సుఖ్నగర్లో నిర్వహిస్తా ఉన్నాం. టీజీపీఎస్సీ ముట్టడి మార్చి 14వ తారీఖున, అసెంబ్లీ ముట్టడి మార్చి 15వ తారీఖున మేము నిర్వహించి ఈ నిరుద్యోగ యువత దమ్మేందో శక్తి ఏందో పోరాట పరిటమైందో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. తక్షణమే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా మీరు మీ జిల్లాల్లో ర్యాలీలు చేసుకుంటే ఎట్లాంటి ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో ఉన్న భారీ 30 లక్షల మంది నిరుద్యోగ యువత మొత్తం కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి నేను రాష్ట్ర నిరుద్యోగ యువత కూడా పిలిపిస్తా ఉన్నా. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబా మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబర్పేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోలియం శాఖ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పీఎం మోదీ కాంప్రమైజ్ టీషర్ట్లను ధరించి భారీ ఎత్తున మహిళలతో నిరసన వ్యక్తం చేశారు. హర్దీప్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు బేటీ బచావో బేటీ పడావో అని నినాదం చేశారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా జిల్లాలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జెఫ్రీ ఎస్టీమ్ అనే ఫైల్స్ లో మన యూనియన్ మినిస్టర్ పెట్రోలియం మినిస్టర్ అయిన కేంద్ర మంత్రి వారి పేరు వినపడడం ఎంతో దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో వీళ్ళ పేర్లు ఉండడం ఎంతో దురదృష్టకరం. వారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎస్టీమ్ ఫైల్ అంటే ఏంటి అనేది అంటే మన రేపిస్ట్ గురించి చెప్పాల్సింది ముందుగా మీకు. ఎందుకంటే జెఫ్రీ ఎస్టీమ్ అనేవాడు ఒక శాడిస్ట్, రేపిస్ట్ అండ్ సైకోయిస్ట్. వాడు మహిళలను కిడ్నాప్ చేస్తూ వారిపై అత్యాచారాలు చేసి ఎన్నో కేసులు తనపై ఉన్నాయి. వాడు ఇప్పుడు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఈమెయిల్స్లో మన యొక్క ఇండియా యొక్క మంత్రుల పేర్లు వినపడడం ఎంతో గమనార్హం. మీరు చూసుకుంటే దీనికి మన పిఎం ఎంతో మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పిఎంని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి వారి దగ్గర మన భారతదేశ ప్రధానమంత్రి లొంగిపోయాడు. అందుకనే మేము నిరసన చేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా చూడండి టీషర్ట్ల పైన పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసుకొని మేము నిరసన చేశాము. ఈరోజు బ్లాక్ డేగా వర్ణిస్తూ
అలాగే బ్లాక్ జెండాలు పట్టుకున్నాము. అలాగే ఈరోజు మేము పాదయాత్ర ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అలాగే మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కూడా చేశాము. ఎందుకంటే మన కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మా ఈ గొంతుకను స్టార్ట్ చేశారు. మేము వారికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇక్కడ నిరసన తీస్తూ మన కేంద్ర పెట్రోలియం మంత్రి గారు హర్దీప్ సింగ్ పురి వారు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేమందరం మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు నిరసన తెలియజేశాం. టీటీడీ అధికారులపై సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవినీతిగా కోడ్ ఆఫ్ కాంటాక్ట్ లేకుండా పదవిలో కొనసాగడం కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి, ఈ టీటీడీ గాని ఇతర ధార్మిక సంస్థలు గాని ఉన్నటువంటి ఉన్నత పదవులు ఉన్న వాళ్ళ పైన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నైతిక విలువలకు సంబంధించి కోడ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించి అటువంటి వార్తలు వస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆకు ముళ్ళు మీద పడినా ముళ్ళు ఆకు మీద పడినా ఆకే తప్పన్నట్టుగా ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి ఉన్నత స్థాయి వాళ్ళపైన ఇట్లాంటి వచ్చినప్పుడు ఏదో రాజకీయ కక్ష చేసేది కాకుండా నైతికతను గుర్తించి అలాంటి వ్యక్తుల్ని దానిలో కొనసాగించడం కరెక్ట్ కాదు. ఏదో ఫాల్స్ మెసేజ్ అను ఇంకొకటి అని చెప్పేసి కొనసాగించడం మొదలు పెడితే మరింత అన్యమరిక ద్వారా ప్రచారం జరుగుతుంది. అది కోట్లాది మంది డివోటీస్ భక్తులకి ఇది విఘాతం జరుగుతుంది. ఇప్పటికే లడ్డు వ్యవహారంలో అట్లాంటి విఘాతం జరిగిపోయింది. మళ్ళీ ఇవి కూడా వేస్తే ఆ పవిత్ర దెబ్బతింటుంది. దీని నుంచి తక్షణం మీనమేషాలు లెక్క పెట్టకుండా తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు కొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయి. తాజాగా మల్కాజిగిరిలో మరో ఘటన చోటు చేసుకుంది. న్యూ నల్లకుంటకు చెందిన మల్లమజ్జుల పద్మజ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్పేటలో నివాసం ఉంటున్న పద్మజ తల్లి మహంకాళి లక్ష్మీకాంతం నిన్న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు, ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక చిన్న పాప బాధితురాలు లక్ష్మీకాంతం ఇంటికి వచ్చారు. మాకు మీ ఇంట్లో ఏదైనా పని ఉందా? ఉంటే మీ ఇంట్లోనే ఉండి పని చేసుకుంటామని అడిగారు. ఆమె పని లేదని చెప్పినప్పటికీ వారిలో ఉన్న మహిళ పాపకు దాహం అవుతుంది, నీళ్లు ఇవ్వండి అని కోరింది. దాంతో లక్ష్మీకాంతం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లిన సమయంలో వెనక నుంచి వచ్చిన వ్యక్తి ఆమె నోట్లో గుడ్డ పెట్టి అరవకుండా చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును తెంపుకొని అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ముగ్గురు వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఇంట్లో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. అంటే మాకేమో పని అక్కర్లేదు, అక్కడ ఎవరో ఒక ఆవిడ చెప్పింది అన్నారు. నాకేమో పని అక్కర్లేదు, మాకు పని ఉంది, మీరు ఎంత ఇస్తారో అదే, నీకెందుకు ఎంత ఇస్తాను, నీకెందుకు, మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. 2 సార్లు చెప్పాను. కాదు, ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము మీ దగ్గర ఉంటామని మళ్ళీ అలాగండి. అయినా కూడా వద్దని చెప్తే అప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. అంటే నేను హాల్లో కూర్చున్న దాన్ని వాళ్ళు హాల్లో ఉన్నారు, పిల్ల బయట ఉంది, గేటు బయట పిల్ల ఉంది, వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. అనగా 4/3/2026 నాడు సాయంత్రం హనుమాన్ నగర్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ ఏరియా నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ ఉన్నటువంటి లక్ష్మీకాంతం అనే ఆమె వృద్ధ మహిళ, ఈమెకు 85 సంవత్సరాలు ఉంటాయి. ఈమె ఒంటరిగా ఇంట్లో ఉంటుండగా ఉన్న రోజు నిన్న సాయంత్రం ఒక జంట ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి పని కావాలి అని చెప్పేసి ఇంట్లో పని కోసం అని వచ్చి అడిగి, ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉన్నది గమనించి అందులో ఉన్నటువంటి మగ మనిషి వాళ్ళని తన ఫ్యామిలీని కిందికి పంపించేసి ఈ మహిళతో మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి, ఆమె లోపలికి వెళ్ళగానే చూసి లోపలికి వెళ్ళి ఆమెతో పాటు వెనుకగా వెళ్ళి గట్టిగా నోరు మూసి ఆమె మెడలో ఉన్నటువంటి 1 తులంన్నర బంగారం చైన్ని లాక్కొని పోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి